మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ అంటే ఇష్టపడేవారు ఏ గ్రహం కారణం వల్ల ఉంటుంది జాతకంలో? మరి టెక్నాలజీ అంతా రాహుగ్రహమే. అంటే ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది కదండి, పూర్వం ఎలా అని చెప్తారు. పూర్వం కూడా ప్రతి ఒక్కరూ టెక్నాలజీ వాడే ప్రతి పనులు చేసి ఉన్నారు. కాలక్రమేణా జనరేషన్ మార్పు, జనరేషన్ ఆలోచనలు వాటి వల్ల ఇంకా అది పెరుగుతుంది. మరి రాహుగ్రహం అంటేనే మాయ, ఇల్యూషన్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అయితే ఉన్నది లేనట్టు కన్నా లేనిది ఉన్నట్టుగానే ఊహించుకోవడం, వ్యవహరించడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఎక్సెట్రా, రోబోటిక్స్, వీటన్నిటికీ రాహుగ్రహమే కారణం. మరి ఇప్పుడు ఆపరేషన్స్ మీకు చాలా తెలుసు. ముడుకుల అంటే మనకి మోకాళ్ళ చిప్పల ఆపరేషన్స్ ఇవైనా చాలా రోజుల నుంచి వచ్చేసాయి. ఏమని? రోబోటిక్ సర్జరీ. ఇదంతా కూడా ఆ వ్యక్తి జాతకంలో రాహుగ్రహం బలంగా, ముఖ్యంగా డాక్టర్ జాతకంలో దశమ క్షేత్రంలో రాహు ఉంటాడు. ఉన్నవాళ్ళు కంపల్సరీ అయి తీరుతారు, ఇలాంటి వృత్తుల్లోనే ఉంటారు. ఇంకా రాహుగ్రహం భూతత్వం, వాయుతత్వ రాశుల్లోనే ఎక్కువ బలం కలిగి ఉంటాడండి. జలతత్వం, అగ్నితత్వంలో అంత బలం కలిగి ఉండడు. మరి ఒక వ్యక్తి జాతకంలో ఉపచయాల్లో రాహు ఉండి, అంటే 3, 6, నెక్స్ట్ 10, 11 ఇవి ఉపచయాలు. అట్లాగే 2ను కూడా తీసుకుందామండి. 2 మాట. కొంతమంది మాటలతో గారడీ చేస్తూ ఉంటారు, దానికి రాహువే కారణం. ఇప్పుడు చేస్తున్న యూట్యూబ్ అంతా కూడా ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో వస్తున్నారు. పూర్వం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా యాక్టర్స్ మాత్రమే ప్రపంచానికి కనపడేవారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, అలాగే చిన్న పల్లెటూరులో చిన్న పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు యూట్యూబ్లో, అంటే మనం ఫిల్మ్లో ఎలా కనిపిస్తామో అట్లాగే కనిపిస్తూ ఉంటాం. అదంతా కారణం రాహుగ్రహమే, మాయ. మరి ఈ టెక్నాలజీ ఇంత పెరిగిందంటే రాహువే కారణం. ఎవరైతే ఇవన్నీ చేస్తూ ఉంటారో ఏదో ఒక పర్పస్ లో రాహుగ్రహం వీరికి అనుకూలంగానే ఉన్నట్లు. మరి మాటలు చాతుర్యంగా మాట్లాడుతున్నారు అంటే అది బుధగ్రహం అనుగ్రహం వల్ల 100% వస్తుంది. మరి రాహుగ్రహం మిథున రాశినే తీసుకుందాం. 3వ రాశి కాలపురుష కుండలి చక్రంలో మిథున రాశి 3 అండి. మరి 3వ రాశి అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ మన మాటలతో, మాట అంటే మరి 2వ భావమే, కానీ అక్కడి నుంచి పక్కకు వెళితే మాటలతో, 2వ భావం నుంచి 2వ భావం 3వ భావమే అవుతుంది. మాటలతో, అట్లాగే ఉపన్యాసాలు, ఇట్లాంటి తీసుకుని వెళ్ళిపోతే ఏదైనా మాటలతో చేసే వ్యవహారం, ఇదంతా మిథున రాశి నుంచి తీసుకుందాం. ఈ మిథున రాశి బుధుడు అధిపతి అండి, బుధుడు అధిపతి. మరి ఈ 3వ స్థానంలో ఎవరికైనా రాహు ఉండి, అట్లాగే 2వ స్థానంలో ఎవరికైనా రాహు ఉంటే వీళ్ళ దగ్గర మాట చాతుర్యం 100% ఉంటుంది. వీళ్ళ మాట కూడా అందరూ చాలా మంది వింటారు. ఇంకా మరి మిథున రాశిలో రాహు ఉన్న వాళ్ళకి అది 10వ భావం అయితే, మిథున రాశి 10వ భావం అవ్వాలి. 10వ భావం అవ్వాలంటే ఏ లగ్నం అవుతుందండి? కన్యా లగ్న జాతకులు, కన్యా లగ్న జాతకులు 10వ రాశి, 10వ భావం మరి మిథున రాశి అవుతుంది. ఇక్కడ ఉండి ఆ రాహు బుధగ్రహంతో చూడబడుతూ ఉంటే 100% యోగవంతమైన జాతకం. నెక్స్ట్ బుధగ్రహంతో చూడబడుతూ ఉంటే 100%.
ఇది డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఇదే మిథున రాశిలో రాహు శుక్రుడు కలిసి ఉన్నారు అనుకుందాం, వీళ్ళు సినిమా యాక్ట్రెస్ గా బాగా రాణిస్తారు, లేదా డైరెక్టర్స్, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి, అవి కూడా రాణిస్తారు. మరి కన్యారాశి ఎందుకు తీసుకోలేదండి, మిథున రాశి తీసుకున్నారు మీరు? కన్యారాశి కాలపురుష కుండల చక్రంలో 6వ రాశి. దానికి కారకత్వాలన్నీ ఏంటుంటాయి? శత్రు రుణ రోగ స్థానాలు. మిథున రాశి అలా కాదండి, మిథున రాశి మొత్తం కాలపురుషుడు కుండలి చక్రంలో గొంతు అంటే మన మెడ కింద భాగం తీసుకుందాం, బాహువులు అంతవరకు. అట్లాగే మిథున రాశి బుధుడు రాశి, ఇది స్వక్షేత్రం, 3వ రాశి. ఓకే, ఇటుపక్క చంద్రుడు రాశి, ఇటుపక్క శుక్రుడు రాశి ఉంది, గమనించండి. అంటే 2 శుభరాశుల మధ్య మిథున రాశి ఉంది. మరి కన్యా రాశి ఇక్కడ రవి, ఇక్కడ శుక్రుడు కన్యా రాశికి వచ్చింది, ఇక్కడ శుక్రుడు చంద్రుడికి వచ్చింది. మిథున రాశి చాలా శుభత్వం గల రాశి. అందుకని మిథున రాశిలో ఏ గ్రహము ఉచ్చా పట్టదు, ఏ గ్రహము నీచా పట్టదు. మీరు గమనించినట్లయితే సర్వ స్వతంత్రంగా రాహు ఇక్కడ ఫలితాలను అత్యుత్తమంగా అందించేస్తూ ఉంటాడు. ఇందులో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. ఓకే, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాధిపతులతో చూడబడుతున్న 100% యోగవంతమైన జాతకం. మరి ఒక మిథున రాశిలో రాహు చెప్పారు బాగుందండి, మిగతా రాశుల్లో లేదా? ఉంటుందండి. రాహు ఏ రాశిలో ఉన్నా ఆ రాశ్యాధిపతితో చూడబడుతూ ఉంటే రాహు బలం బాగుంటుంది. అలాగే రాహు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతికి శుభాధిపత్యాలు వస్తే జాతక చక్రంలో మరింత బలం, రాహు దశ బాగుంటుంది. ఒకరి జాతకంలో ఈ మధ్య కాలంలో అయితే ఒక చిన్న పిల్లవాడి జాతకం చూడడం జరిగింది నాకు. అది ధనుసు లగ్నం, రాహు మకర రాశిలో ఉన్నారు, 2వ రాశి. ఈ అబ్బాయి చదవటం లేదు, అంటే చాలా అల్లరి చిల్లరగా ఉన్నాడు. చూడటానికి అబ్బాయి ఎట్లా ఉంటాడంటే చాలా సౌమ్యంగా అందంగా కనిపిస్తాడు. లగ్నంలో ఈయనకి గురువు ఉన్నాడు. గురువు ఈ అబ్బాయి జాతకంలో దిగ్బలం పొంది ఉన్నారు. కానీ ఈ అబ్బాయికి సుమారు 8th or 9th, అంటే ఈ అబ్బాయి నక్షత్రం కుజ నక్షత్రం అనుకుంటా. అంటే కుజుడి తర్వాత రాహు మహాదశ కదా, అందుకని చిన్నప్పుడే వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd year. చాలా ఆ అబ్బాయి చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు? మరి భూతత్వ రాశిలో బాగుంటుంది కదండి అన్నారు. అంటే లగ్నానికి ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు శని భగవానుడు రాశి భూతత్వం. శని భగవానుడు ప్లేస్మెంట్ బాలేదు, ఈ అబ్బాయి జాతకంలో ప్లేస్మెంట్ బాలేదు, ఆధిపత్యం వచ్చిన 2 బాలేదు. ఇందు మూలంగా చిన్నప్పుడే ఈ అబ్బాయికి రావడం చేత, ఇందాకే చెప్పాను రాహు ఇల్యూషన్, అంటే ప్రతిదీ భ్రమలోనే బతుకుతారు. ప్రజెంట్ అట్లాగే ఉంది. ఇలాంటి వాళ్ళని చదువుకి ఇబ్బంది పడుతుంటే ఇట్లాంటి వాళ్ళని వెంటనే మనం మార్చవలసిన స్థితి ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ పరంగా అవగాహన వచ్చేలాగా తల్లిదండ్రులు చేయగలిగితే అబ్బాయి భవిష్యత్తు మాక్సిమం ఇలాంటి వాళ్ళకి బ్రెయిన్కి పనిచ్చి నిత్యం అదే పనే చేస్తూ నెక్స్ట్ దేని గురించి ఆలోచన. ఇప్పుడు కాలేజ్ అంటే ఏం చేస్తారండి? కాలేజ్ అంటే వెళ్తారు, మాట్లాడుకుంటారు, బయటకు వెళ్తారు, తిరుగుతారు, అంటే ఎక్కువ ఖాళీ దొరికేస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్ కి అయితే ప్రతిదీ తల్లే చేసి పెడుతుంది. ఈ ఏజ్ లో పొద్దున్న లెగిసిన ఫీడింగ్ దగ్గర నుంచి వాళ్ళ తాలూకా బట్టలు శుభ్రపరిచేది ఏదైనా తల్లే చేసేస్తుంది. వాళ్ళకి కష్టం తెలియదు బాడీకి, ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, వాళ్ళకి టైం ఖాళీ ఎక్కువ దొరుకుతుంది. ఇలాంటి గ్రహం తోడైతే మరి ఇంకా ఎట్లా ఉంటుందండి?
అలాంటప్పుడు రాహుకి ఎవరైనా సెపరేట్ చెయ్యాలి అంటే మాత్రం టెక్నాలజీకి అడిక్షన్ చేస్తే అలాంటి వాళ్ళని చాలా మంచి ఫలితాలు రాహు నుంచి అందుకుంటారు. అందుచేత చదవటం లేదు, చదవలేనప్పుడు ఏం చేయాలి? నీకు ఎంత మార్కులు వస్తే అంతే చదువు. నేను అదే సజెస్ట్ ఇస్తాను. ఆ అబ్బాయిని మీరు ఇబ్బంది పెట్టద్దు, వదిలేయండి. ఆ అబ్బాయికి ఏది ఇష్టం అయితే అది చేయించండి, లేకపోతే మీరే ఏదొకటి చేయండి. పాస్ మార్కులు వస్తే చాలన్నట్టు వదిలేసేయండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. దానివల్ల అబ్బాయి మంచిగా అవుతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాహువు టెక్నాలజీకి దగ్గర చేస్తే, అయితే ఈ టెక్నాలజీకి దగ్గర చేసినా కూడా ఇబ్బందులు ఉన్నాయండి. చిన్నపిల్లలు పాడయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళని కంప్యూటర్ కోర్సులు ఇలాగా వీటికి దగ్గర చేస్తే రాహువు దానికే ఆధిపత్యం వహించాడు కాబట్టి చెడు అలవాట్లు అడిక్షన్ తప్పుకోగలరు. అందుకని ఏది బాగుంది అంటే ఒక గ్రహానికి కారకత్వాలు ఏమొచ్చాయో దాన్ని తాలూకా చేస్తూ వెళుతుంటే ఆ గ్రహం కూడా బలం పెరుగుతుంది. ఇప్పుడు గురుగ్రహ దశే వచ్చింది. గురువు అంటే ఏంటండి? జ్ఞానము, విద్య, ఇవన్నీ ఆధ్యాత్మికత, తర్వాత తీర్థయాత్రలు, దేవాలయాలకి ఇట్లాంటిది. గురుబలం పెరగాలంటే ఈ పనులు చెయ్యాలి. అంటే మన పిల్లలతోనైనా తెలియకుండా వాళ్ళకి ఇది చేస్తున్నాం తెలియకుండా వాళ్ళకి ఆ గ్రహానికి సంబంధించింది చేయగలిగితే కొన్ని రకాల మార్పులు జీవితంలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. శని భగవానుడు ప్రతి శనివారం, ఆదివారం పిల్లలు ఖాళీగా ఉండే సమయాల్లో ఒక మొక్కలు పని చేయించడం, అంటే భూమి తవ్వించడం, మొక్కలు పని చేయించడం, మొక్కలు నాటించడం, అంటే కష్టపడి చెమటోడ్చి చేసే పని ఏదైనా చేయిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది. మరి చంద్రుడు మనక్కారకుడు. మనక్కారకుడికి ఏం చెయ్యాలండి అంటే చంద్రబలం కావాలి. చంద్రబలం కావాలంటే చంద్రుడికి సంబంధించినవి, అంటే ఈ అబ్బాయికి చంద్రుడికి సంబంధించింది వృత్తులు అంటే అన్ని వాటర్ ఎలిమెంట్సే వస్తాయి. ఆ వృత్తులు ఆ టైంలో చేయించలేం కాబట్టి, అంటే చిన్న చిన్నవి ఏవైనా చేయించలేం కాబట్టి చంద్రుడు కూడా టెక్నాలజీకి, కంప్యూటర్ అవి కూడా వస్తాయి. దానికి సంబంధించినవి చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. మరి రవిగ్రహం బాగుపడాలంటే ఆ పిల్లవాడితో ప్రతి పని ఇంట్లో ఒక మార్కెట్ పంపించండి, ధైర్యంగా వెళ్ళి మార్కెట్ చేసిరమ్మని. ₹1 పడేస్తే పడేని మరుసటి రోజు మారుతాడు. ఇట్లాగా ఆత్మస్థైర్యం, మనోధైర్యం కూడా ఒక మనిషి ఒక చీకట్లో వెళ్తున్నప్పుడు మనోధైర్యం లేకపోతే ఎంత భయపడుతూ ఉంటారండి చీకటిని చూసి. ఆ చీకటిని పారద్రోలాలంటే మరి తల్లే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఒక రాత్రిపూట పిల్లలకి ఒక మంచి కథలు చెప్పడం, ధైర్యాన్ని ఇవ్వడం, మనోధైర్యాన్ని పెంచడం, అట్లాగే మంచి కథలు వినిపించడం, కథలు వినిపించడం, అలాగే మంచి ఆర్ట్స్ తయారు చేయించడం పిల్లలతో, చంద్రకళల్లాగా ఆర్ట్స్ తయారు చేయించడం ఆ చిన్న వయసులో. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే చంద్రకళల్లాగా వాళ్ళకి కళలు పెరుగుతాయి. మరి ఇట్లాగ ప్రతి గ్రహానికి చేసుకోవచ్చండి. అయితే రాహుగ్రహానికి మాత్రం అంతా కూడా టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో వస్తున్నారంటే ఏంటండి, ఒక ఏజ్ అయ్యి 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నారు. అంటే వాళ్ళకి అప్పుడు రాహు కనెక్షన్ వస్తుంది. అట్లాగే టెక్నాలజీకి దగ్గరగా ఉండే పనులు చేస్తే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, బాగుంటారు. అదే చిన్నపిల్లల్లో కూడా అదే చేయించాలి. మరి రాహుగ్రహం ఏ భావంలో ఉన్నారనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి అధిపతి జన్మ లగ్నానికి శుభుడయ్యాడా, ఆధిపత్య పాపి అయ్యాడా. ఒకవేళ ఆధిపత్య పాపి అయినప్పుడు ఆ గ్రహము శుభగ్రహాలతో చూడబడుతుందా, శుభగ్రహాలతో కలిసి ఉందా, జాతక చక్రంలో శుభస్థానాల్లో ఉందా, 100% ప్లస్ పాయింట్.
ఆ గ్రహము కూడా ఇబ్బందిగా కరంగా ఉంటే మాత్రం 100% రాహుగ్రహం వచ్చే ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి ఈరోజు పొద్దున్నే వీడియో పెట్టాను. ఆదివారం సాయంకాలం 4:30 నుంచి 6 సమయంలో రాహుకాలం వస్తుంది. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం, లేదు రాహు మంత్రం చదువుకోవడం, లేదు శివాలయంలో రాహు దగ్గర ఒక ధూపం వెలిగించి ఒక పండు నైవేద్యం పెట్టి శివునికి పూజ చేసుకోవడం రావడం. అట్లాగే చిన్నపిల్లలు అయితే చేయరండి, పెద్దవాళ్ళు అయితే మాత్రం అది అంటే ఒక ఏజ్ వచ్చి ఒక నాలెడ్జ్ వచ్చిన వాళ్ళైతే మాత్రం ఎవ్రీడే శివాష్టకం పఠించండి. శివాష్టకం పఠిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. కాలభైరవాష్టకం పఠించండి. పఠించితే ఆ ఫలితాలు 1 సంవత్సరం చేసి చూడండి, మీ జీవితంలో వాటంతట అవే మార్పులు వస్తాయి. ఎలా వస్తాయండి? ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే జ్ఞానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే వస్తుంది. దాని ద్వారా మారుతారు. అయితే జాతక చక్రంలో చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల వరకు ఒక దశ తిరిగి రాహు దశ రాగానే మార్పు వస్తుందండి. ఒక 42 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి ఆ వ్యక్తిలో సంపూర్ణమైన మార్పు వస్తుంది. ఆ మార్పు మంచిది వైపు వెళితే మంచిగా, చెడు వైపు వెళితే చెడు అయిపోతుంది. కాబట్టి అది ఏ రంగం వైపు వెళుతున్నారనేది పిల్లల్ని మనం గమనించుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా గమనించాలి. చిన్నపిల్లల జీవితాల్లో అయితే ఇది అత్యంత ప్రమాదకరం అండి. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధం అనేది వాళ్ళు గ్రహించలేరు, తెలియదు, మాట వినరు, ఇబ్బంది పెడుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని. అలాంటప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం ఉందో ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నోటితోనే మనం రాబట్టాలి. అట్లా చేయగలిగితే కొన్ని రకాల రెమెడీస్, పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు అందుకుంటాం. ముఖ్యంగా బుధవారం ఈ చిన్న రెమెడీస్ చూడండి. మన ఇంట్లో ఉన్న టాయిలెట్స్ బుధవారం నాడు కడుక్కోవడం. టాయిలెట్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలండి. అసలు ఎక్కడ టాయిలెట్ అనేది శుచి లేకుండా ఉండకూడదు. 2, బుధవారం మనకి రోడ్లు తుడిచేవారు ఉంటారు కదా, వారికి మీ చేత్తో ఒక టీ ఇవ్వడం, ఒక మంచినీళ్ళు ఇవ్వడం, లేదా ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు ఇవ్వడం, టీ తాగమని చేస్తూ వచ్చినట్లయితే 100% రాహుబలం పెరుగుతుంది. దీనికి తోడు గురుబలం పెంచుకోవాలి. గురువుల ఆరాధన, గురువులు సేవ, గురువులు పూజ, గురువులు దేవాలయాలు దర్శించడం చేస్తే రాహు అనుగ్రహం మంచిగా మారి మనపై ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.